సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ పూజారి అశోక్ స్వామి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు 56 రకాల వంటకాలను అందంగా అలంకరించి ఆ విఘ్నేశ్వరుని పూజించారు. ఈ కార్యక్రమంలో బసవ యూత్ సభ్యులు, మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ओम मंगलप्रदाय नमः, ओम विपिताय नमः, ओम अपराकृत पराक्रमाय नमः, ओम सत्यधर्मिणे नमः, ओम सखे नमः, ओम सरसामुनिरे नमः, ओम महिषाय नमः, ओम दिव्यांगाय नमः, ओम मणिकिंकिनी मेखलाय नमः, ओम समस्त देवता मूर्ते नमः, ओम सयुक्तवे नमः, ओम सतिदोष। ఆరో రోజు పూజ సందర్భం లోపల ఈ యొక్క వాడ లోపల ఉన్న మందిరానికి సంబంధించిన మహిళా వాళ్ళందరూ కూడా మాతృమూర్తులు అందరూ కలిసి స్వామివారికి ఏదైతే నైవేద్యంగా ప్రతి ఇంటి నుండి వాళ్ళు అనుకున్న ఒక్కొక్క రకమైన భోజనము అంటే స్వామివారికి నివేదన కోసం అని చెప్పి తీసుకొచ్చిన ప్రసాదము నివేదించినారు. 56 రకాలు మొత్తం మీద ఈ చెప్పన్ భోగ్ అంటారు కదా, ఆ విషయమై ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు అనుకొని తీసుకొని వచ్చిన ప్రసాదం భగవంతునికి. చెప్పన్ భోగ్ అంటే అసలు ఎందుకు అనే విషయం లోపల ఇప్పటిదాకా కూడా చెప్పడం జరిగింది. యశోదమ్మ శ్రీకృష్ణునికి రోజు బాల్యంలో ఉన్నప్పుడు 8 సార్లు భోజనం పెట్టేది. వాస్తవంగా పిల్లలకు అందరు కూడా వాళ్ళకు తెలియదు ఎన్నిసార్లు పెడతారు, కానీ ఆమె రోజు 8 సార్లు పెట్టేది అనమాట. గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు ఆయన 7 రోజులు ఎత్తాడు. అది పర్వతం 7 రోజులు ఎత్తినందుకు దిగినాక తల్లి 7 రోజులు ఉపవాసం ఉంది నా కొడుకు అని చెప్పేసి 7 × 8 56 రకాలు అంటే 56 రోజులు అది ఒకటే రోజు పెడతామట. అట్లా శ్రీకృష్ణునికి నివేదన కోసం అని చెప్పి చెప్పింది. అదే ఆనవాయితీగా మనందరం కూడా చెప్పన్ భోగ్ అంటాం అనమాట. అది ప్రతి ఒక్క భగవంతునికి మనస్ఫూర్తిగా మనం తినే భోజనం అంటాం, భగవంతునికి ఇచ్చే ప్రసాదం అంటాం. అయితే ప్రసాదాన్ని దేవునికి పెట్టినాక తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది, మనం డైరెక్ట్గా తింటే మన భోజనం అవుతుంది. అందుకే ప్రతి ఒక్క మాతృమూర్తులు ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో రోజు భోజనం మన ఇంట్లో అన్నప్రసాదం కాగానే భగవంతుని కొంచెం పెట్టి తీసుకుంటే ప్రసాదం కిందకి వస్తుంది. రేపు పిల్లలు కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పేసి కోరుతున్నాను. మీ అందరు కూడా ఇంత కష్టపడి తీసుకొచ్చినందుకు మందిరం తరఫున అందరి తరఫున అందరు కూడా పాదాభివందనాలు. జై శ్రీ. చెప్పన్ భోగ్ అనేది కృష్ణుడికి జన్మాష్టమి నాడు కృష్ణుడికి సమర్పించే 5 రకాలు వంటకాలతో కూడిన ఒక నైవేద్యం. కృష్ణుని పూజించే భక్తులు 56 రకాలు చేసి పెడతారు. 56 రకాలు అలా చేస్తున్నారని చెప్పి మనం కూడా వినాయకుని చేద్దామని 2 years నుంచి అనుకొని చేస్తున్నాము అందరం కలిసి. ఈరోజు 41 అయినాయి. ఇంద్రుడు కురిపించిన భారీ వర్షం నుండి ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కి తన చిట్కిన వేలుతో 7 రోజులు ఎత్తాడని చెప్పాడు. కృష్ణునికి 7 రోజులు ఆహారం తినలేదని ఆ తర్వాత ప్రజలు కృతజ్ఞత పూర్వకంగా 56 రకాల వంటకాలు భోజనాలు రోజులు సిద్ధం చేసి ఇచ్చారు. ఆహారం తర్వాత అలాగే మనం కూడా వినాయకుడికి 42 రకాలు ఈరోజు చేసి సమర్పిస్తున్నాము. అలా 7 రోజుల నైవేద్యాలు 7 × 8 56 రకాలు అనేటువంటిది భారతీయ వంటకాల్లోని 6 రసాలు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు సమ్మేళనంతో 56 రకాల వంటకాలను తయారు చేయవచ్చు. అన్ని రకాల ఆహారాలు 56 భోగ్ అంటే భగవంతుడికి సమర్పించే అన్ని రకాల ఆహారాలు.
ప్రధానంగా ఎవరు సమర్పిస్తారంటే కృష్ణ జన్మాష్టమి ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీకృష్ణుడికి 56 విభిన్న వంటకాలను నైవేద్యంగా పెడతారు. ఇది పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు ఈ చెప్పని భోగాలు సమర్పిస్తారు. అట్లా ఈ రోజు మనం వినాయకునికి సమర్పించుకుంటున్నాం. మాది సదాశివపేటలోని చెన్నబసవేశ్వర మందిరము. మహిళలందరము కూడి 56 రకాల ప్రసాదాలు తీసుకొచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. విఘ్నేశ్వర భగవాన్కి జై. మరి ఈరోజు మహిళలంతా కూడా తమ తమ ఇంటి నుంచి వాళ్ళ శక్తి మేరకు నైవేద్యాలు తీసుకొని రావడం జరిగింది. చెప్పని భోగ్ అని అంటారు దీన్ని. మరి ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటో వారి ద్వారానే తెలుసుకుందాం. మందిరము కూడి 56 రకాల ప్రసాదాలు తీసుకొచ్చాము. అందరికీ ధన్యవాదాలు. తీసుకొచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. ఓం అగ్రం పూజ్యాయ నమః. ఓం అగ్రం గామినే నమః. ఓం పూజ్యాయ నమః. ఓం శాంతరపతి కృపాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వగంధే నమః. ఓం సర్వనిత్యే నమః. ఓం సర్వసిద్ధిదాయ నమః. ఓం సర్వసిద్ధే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం భారతీనందాయ నమః. ఓం గురువే నమః. ఓం కుమారగురువే నమః. ఓం అగ్నిప్రియాయ నమః. ఓం పూజరాసురం మంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మాలకప్రియాయ నమః. ఓం కాంతదే నమః. ఓం శ్రీమదే నమః. ఓం కాంతదే నమః. ఓం సముద్రప్రియాయ నమః. ఓం మహజాయ నమః. ఓం మహిమే నమః. ఓం బ్రహ్మవిద్యాది జ్ఞానప్రియ నమః. ఓం శ్రీ నమః. ఓం విద్యాయ నమః. ఓం భక్తజితాయ నమః. ఓం సీతా మంగళాయ నమః. ఓం నారాయణ నమః. ఓం జయ నమః. ఓం సీతాయ నమః. ఓం వికాసాయ నమః. ఓం గణాధికాయ నమః. ఓం గంభీరాయ నమః. ఓం మడవే నమః. ఓం కాలికరాలు సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మతములు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర పురుషాదులు నానా జగములు నదీ నదులు మణిద్వీపానికి మహాసూరుల పంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారకల వెలుగు వెలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏ రామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు